చూసి వెళ్ళలేరా? అరే మీ సామాన్లు! అరే ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఆగండి! అరే ఎక్కడికి వెళ్తున్నారు? అరే ఆగని, సామాన్లు తీసుకో. ఎక్కడికి పరిగెడుతున్నావు నువ్వు? కాస్త ఆగు, ఆగండి ఒకసారి. ఏం చేస్తున్నావు? నన్ను వదులు. లేదు, నీకేమన్నా మర్చిపోయిందా ఏంటి? నాకు నిజంగానే మర్చిపోయింది. నాకు బతకాలని లేదు, ఇలాంటి స్వార్థపూరిత మనుషుల మధ్య జీవించాలని లేదు. సరే, లోకం చెడిపోయింది, మనుషులు స్వార్థపరులే. కానీ అంత మాత్రం చేత జీవితాన్ని బలి చేసుకోకూడదు. మీకు ఇలా చేసుకునే హక్కు లేదు. పదండి. వదులు నన్ను. మీరు ఇక్కడి నుంచి పదండి, పదండి. వద్దు, రండి, ఇక్కడి నుంచి పదండి, పదండి. వదులు. ఏమైంది? నువ్వు ప్రాణాలు ఎందుకు తీసుకోవాలనుకున్నావు? ఏమైనా అయ్యుంటే? ఏం జరిగింది నాకు చెప్పండి. అలా ఏడవకండి. ఏడవకపోతే ఇంకా ఏం చేయను నేను. నేనొక బాల వితంతువునైనా కూడా ఒక మంచి మనిషి. అతనికి నా గురించి నిజం తెలిసిన తర్వాత కూడా అతను నన్ను ఎంతగానో ప్రేమించాడు, నా మీద శ్రద్ధ చూపాడు, నా జీవితాన్ని బాగు చేయడానికి ప్రయత్నించాడు. సమాజాన్ని, ధర్మాన్ని, సాంప్రదాయాన్ని కాదని అతను నాకు కొత్త జీవితాన్ని ఇస్తానని ఆశలు రేపాడు. అందుకే అతను నన్ను స్టేషన్కి రమ్మన్నాడు. రాత్రంతా అతని కోసం ఎదురు చూశాను నేను, కానీ అతను రాలేదు. అతన్ని నాకంటే ఎక్కువగా నమ్మాను నేను. ఇప్పుడు అతన్ని మోసం చేశాడు. మరి నేనేం చేయాలి? ఒక వితంతు స్త్రీ రాత్రి చీకట్లో సమాజం కట్టుబాట్లని, ఇంటి గుమ్మాన్ని, ధర్మాన్ని, ఇంకా సాంప్రదాయ నియమాలను దాటేసింది. తను ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని తన ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళగలుగుతుంది? సమాజం వాళ్ళు నన్ను ఇంకా నా కుటుంబాన్ని సజీవ దహనం చేస్తారు. ఇంకా అసలు అంతకంటే ముందు మా ఇంట్లో వాళ్ళే నన్ను చంపేస్తారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ పరిస్థితుల్లో నేను చచ్చిపోకుండా ఇంకేం చేయాలి? ఇప్పుడు నేను చావటం తప్ప నాకు ఇంకో దారి లేనే లేదు. అసలు నా తలరాతే బాలేదు. నేను చచ్చిపోవాలి. ఆగండి, ఆగండి, వద్దు. చనిపోతే తలరాత మారుతుందా ఏంటి? నేను అర్థం చేసుకుంటాను. ఒక విధవరాల జీవితాన్ని నేను నా కళ్ళతో చూశాను. పైగా నువ్వు విధవ అయిన తర్వాత కూడా ఒకరిని ప్రేమించావు, మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కలలు కన్నావు. అందుకే వాళ్ళు నిన్ను అసలు క్షమించరు, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అది పెద్ద పాపం. అయితే మీరు నన్ను ఎందుకు ఆపారు? వాళ్ళు ఎలాగో నన్ను క్షమించరు కాబట్టి నేను చచ్చిపోవడమే మంచిది. లేదు, నేను అలా శిక్షించేవాడిని కాదు. నువ్వు బ్రతుకుండాలని నేను కోరుకుంటున్నాను. నేను ఏమైతే ఆలోచిస్తున్నానో సమాజం వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆలోచించేలా చేయాలి. నేనేం ఆలోచిస్తున్నా అంటే, నువ్వు వితంతువైతే ఏంటి, నువ్వు వేరే ఒక వ్యక్తిని ఎందుకు ప్రేమించకూడదు? నువ్వు ఒక వ్యక్తిని ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు? నా అభిప్రాయంలో చేసుకోవచ్చు, కానీ సమాజం వాళ్ళు నిన్ను బ్రతకనిస్తే కదా నువ్వు ఈ పనులన్నీ చేయగలిగేది. దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. అంతేగాని నువ్వు ఇలా ఓడిపోయి నీ ప్రాణాలు తీసుకోవద్దు. నువ్వు గెలిచి నీ జీవితాన్ని ఆనందంగా గడపాలి. మీ మాటల్ని బట్టి ఏమనిపిస్తుందంటే, మీరు ఇతరుల బాధని, వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుంటారని. అదైతే తెలియదు గాని ఇదంతా మాకు మా నాన్నగారు నేర్పించారు. సరే, నువ్వు ముందు ఇక్కడి నుంచి పద. ఏదో ఒక దారి దొరుకుతుందిలే. రా రా, ఇక్కడి నుంచి రా రా, పద. రామ్జీ, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. నేను మీకు ఎలా అనిపిస్తున్నాను? ఇదేం ప్రశ్న? సూటి ప్రశ్నే. నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి. చెప్పండి, నేను మీకు ఎలా అనిపిస్తున్నాను? ఏంటిది? ఏం చేస్తున్నారు? చెప్పండి. అరే సిగ్గుపడద్దు. ఏంటిది? ఏం చేస్తున్నారు? అరే ఇలా చేయడం తప్పు, వదలండి. కాపాడండి.
అరే ఎవరైనా నన్ను రక్షించండి. కాపాడండి. ఏమైంది ఏమైంది అరే ఏమైంది? ఏం జరిగింది? నోర్మోయ్. ముందు ఏమైందో చెప్పండి. నేను పాలు కూరగాయలు తీసుకుని వస్తున్నాను. దారిలో నన్ను ఒంటరిగా చూసి ఈ మనిషి నా పైట్ లాగడానికి ప్రయత్నించాడు. నన్ను బలవంతం చేయాలని అనుకున్నాడు. పైగా ఈ తక్కువ జాతివాడు నన్ను అంటుకున్నాడు. అరే నేను ఏం చేయలేదు. నేను జీవితాంతం దేవదాసిలాగే ఉన్నాను. దేవుడి చరణాలకి సేవ చేస్తున్నాను నేను. కానీ ఈ మనిషి నన్ను అపవిత్రం చేసేసాడు. అరే నేను ఏం చేయలేదు. దేవుడు కూడా నా సేవలు స్వీకరించడేమో. లేదు, ఈమె అబద్ధం చెప్తుంది. దేవదాసి అబద్ధం చెప్తుందా? నేనెందుకు అబద్ధం చెప్తాను? చూడండి, ఇప్పుడు మీరందరే నిర్ణయించండి. ఈ మనిషి ఊరందరికీ నీతులు వల్లిస్తూ తిరిగేవాడు. ఇతను ఇలా ప్రవర్తిస్తే ఇతనికి ఎలాంటి శిక్ష వేస్తారు? ఇది అబద్ధం. నా మాట నమ్మండి, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నువ్వు ఏం చేసావో ఏం చేయలేదో అన్ని బయటపడతాయి. ఇక నీకు శిక్ష కూడా పడుతుంది రామ్జీ. అరే నేను ఏం చేయలేదంటే నమ్మరేంటి మీరు? నువ్వు ఏం చేసావో ఏం చేయలేదో అంతా స్వామి గారు ఇంకా పంచాయతీ నిర్ణయిస్తుంది. సోదరుడారా, మీరు వెళ్లి వీడి జాతి వాళ్ళ అందరినీ పిలవండి. వాళ్ళకు కూడా తెలియాలిగా, వీడిని వాళ్ళు ఆదర్శంగా భావిస్తుంటారుగా. వీడు ఎంత నీచానికి దిగజారిన మనిషో. నేను ఏ పంచాయతీకి రాను. న్యాయం ధర్మం కంటే ఎక్కువ మీరందరూ తమాషా చూడాలని ఆరాటపడుతున్నారు. నా మనసుకు తెలుసు, నేను ఈ అమ్మాయి పట్ల ఏమి చెడుగా ప్రవర్తించలేదు. మరి నేనెందుకు రావాలి పంచాయతీకి? తర్వాత శుద్ధీకరణ చేస్తుంది కానీ పట్టుకోండి, వెళ్ళి, పట్టుకోండి. అరే, నేను వదలండి. ఏ రామ్జీ, ఈ విషయం తేలకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు. అరే వదలండి, మీరు తప్పు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తావు? తీసుకురా. పంచాయతీకి నేను రాను. ఆమె అబద్ధం చెప్తుంది. మాట్లాడకుండా నోరు మూసుకొని పడుండు. నా మాట నమ్మండి. నువ్వేమనుకుంటున్నావు? ఇంత నీచమైన పని చేసి తప్పించుకుందాం అనుకుంటున్నావా? మీరు అర్థం చేసుకోరండి. ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది. ముయ్యి. సోదరులారా, వీడిని స్వామి గారి దగ్గర తీసుకెళ్ళండి. నేను వెళ్లి వీడి భార్య పిల్లలకి చెప్పేసి వస్తాను. దాని ఆదర్శ భర్త ఈ రామ్జీ సత్పాల్ ఎంత దిగజారిపోయాడో. ఏ వద్దు. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. మీరందరూ చాలా తప్పు చేస్తున్నారు. ఇంత నీచమైన పని చేస్తావా? అమ్మా అమ్మా, ఆ భవ్య అక్క పూజ అయిపోవచ్చింది. నాకు ఇంకా భవ్య అక్కకి పాలు తెచ్చి అమ్మా. మీ నాన్న పాలు కూరగాయలు తేవడానికి వెళ్ళేంత వరకు రాలేదేంటి? ఎలా వస్తాడు? బరి తెగించి ఆడవాళ్ళని ఏడిపిస్తున్నాడు. ఇంకా ఇంట్లోకి పాలు కూరగాయలు ఎక్కడ తెస్తాడు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏయ్ నోర్ముయ్, గొంతు తగ్గించు, మర్యాదగా. చూడండి, పొద్దు పొద్దున్నే ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. దైవం ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వు మా నాన్న గురించి అలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దు. ఇక వెళ్ళి ఇక్కడి నుంచి. నేను వెళ్తాను. అయినా నాకేం సరదా కాదు పొద్దు పొద్దునే మీ దరిద్ర మొహాలన్నీ చూడటానికి. నువ్వు నీ భర్తని, ఇంకా నువ్వు నీ బాబుని ఆదర్శంగా భావిస్తారుగా. అదంతా ఒట్టి నటన. వాస్తవం చూస్తారా? అయితే పంచాయతీకి వెళ్ళండి. వెళ్ళి కళ్ళారా నిజం చూడండి, వినండి. రామ్జీ సత్పాల్ ఎంత నీచమైన పని చేశాడు. ఇది అబద్ధం. అబద్ధం చెప్తున్నావు నువ్వు. మా అన్నయ్య ప్రాణం పోయినా అలాంటి పని చేయడు. మీరే ఏదో చేసుంటారు మా మీద పగ తీర్చుకోవడానికి. అవును వదిన, ఈయన ఎన్నటికీ అలాంటి పని చేయరు. చాలు చాలు చాలు, ఆపమ్మా. మళ్ళీ ఏడుపు మొదలు పెట్టకో. నిజం తెలుసుకుంటారా? అయితే వెళ్ళండి. పంచాయతీకి వెళ్ళి నిజమేంటో మీరే చూడండి. రామ్జీ సత్పాల్ ఎంత నీచమైన పని చేశాడు. రండి, పంచాయతీకి వచ్చి చూడండి. అమ్మా అమ్మా వదినా, అమ్మా ఆగు. నాకు అసలు కొంచెం కూడా నమ్మబుద్ధి కావడం లేదు. రామ్జీ లాంటి మనిషి అలాంటి నీచమైన పని చేశాడంటే. లేదు, రామ్జీ అలా చేశాడంటే నేను అస్సలు నమ్మను.
అయినా ఆ దేవదాసి మాటల్ని ఎలా నమ్ముతాం మనం? చూడండి, పంచాయతీలో ఏదైతే నిర్ణయం అవుతుందో అది సాక్ష్యాధారాలను బట్టి అవుతుంది. కానీ ఇది కూడా నిజమే అన్న. ఏ ఆడది కూడా అకారణంగా తన మీద తానే నింద వేసుకోదు కదా. ఏదో జరిగింది. అది నిజమేననుకో. పదండి వెళ్ళి చూద్దాం. అది కూడా పంచాయతీ నిర్ణయిస్తుంది. తప్పు రామ్జీదో లేక అమ్మాయిదో. పదండి పదండి. పంచాయతీకి వెళ్దాం. పదండి. నాకు తెలిసి ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అయితే సమాజంలో మీ నాన్నకి చాలా గౌరవం ఉండొచ్చు. లేదు, అలాంటిదేం లేదు. సమాజం అలాంటి వాళ్ళని ఎక్కడ గౌరవిస్తుంది? ఈ సమాజం నిజాయితీ పరుల్ని భరించలేదు. అలాంటి వాళ్ళందరినీ విరోధిస్తారు, ఎందుకంటే నిజాలు మాట్లాడతారని. ఈ సమాజం అలాంటి వాళ్ళ మీద రకరకాల నిందలు వేసి వాళ్ళని అవమానిస్తారు. ఇంకా వాళ్ళని నలుగురు ముందు నవ్వుల పాలు చేయడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తారు. కానీ మేము మా నాన్నని చాలా గౌరవిస్తాము. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే మా నాన్న మా అందరికీ నేర్పించిన సంస్కారం వల్లే. ఇలాంటి జాతి మతం భేదాలు ఉన్నప్పటికీ ఆయన మాకు మంచి నేర్పిస్తారు. ఆయన నేర్పించిన మంచి వల్లే, సంస్కారం వల్లే నేను ఇలా చెప్పగలుగుతున్నాను. మీరు ఇప్పుడు మా ఇంటికి రండి, కొన్ని రోజులు అక్కడ ఉండండి. ఇలాగ ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం. వద్దు, నేనొక విధవరాల్ని. నేను విధవరాలను అవ్వడం ఇష్టం లేకే మొదట్లోనే తిరస్కరించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సమాజానికి విరుద్ధంగా నడిచి ప్రేమించాను. ఎంతో పెద్ద అపరాధం చేశాను. ఇప్పుడు నేను ఎవరిళ్ళకి వెళ్ళలేను, మీ ఇంటికి కూడా. ఒకవేళ నువ్వు కుమారివై ఉంటే మా ఇంటికి వచ్చేదానివా? లేదు, వచ్చేదాన్నే కాదు. చూసారా, ఈ సమాజం ఆడవాళ్ళని వాళ్ళ ఇష్టానుసారం ఎక్కడికి వెళ్ళనీయకుండా చేయడానికి సామాజిక కట్టుబాట్ల పేరుతో హద్దులు గీశారు. ఆడవాళ్ళు వాటిని దాటాలని ఆలోచించినా కూడా పాపమే. అదంతా నాకు తెలీదు. నేను నీ వెంట మాత్రం రాను. సరే, అయితే నేను కూడా మా ఇంటికి వెళ్ళను. నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళను. అలా అంటే ఎలా? ఒక అమ్మాయి ఇక్కడ తన ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. తను మళ్ళీ తన ప్రాణాలు తీసుకోదని నమ్మకం ఏంటి? నిన్ను ఈ పరిస్థితుల్లో వదిలి వెళ్ళటం నాకు సరనిపించడం లేదు. సరే, అయితే నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అప్పుడు సరిగ్గా ఉంటుంది. వద్దు, నువ్వులో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దు. నువ్వు వెళ్తే కనుక మీ ఇంటికి వెళ్ళు, లేకపోతే నాతో పాటు మా ఇంటికి రా. లేదంటే నేను ముందు నేను సురక్షితంగా పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకువెళ్తాను. తర్వాత నేను మా ఇంటికి వెళ్తాను. ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. చెప్పు, విషయం ఏమిటి? ఉదయం ఏం జరిగింది? మీ అందరికీ తెలుసుగా, రోజు ఉదయం పాలు పళ్ళు కూరగాయలు తీసుకువచ్చే బాధ్యత నాదేనని. ఈ రోజు ఉదయం నేను పాలు పళ్ళు కూరగాయలు తీసుకుని తిరిగి వస్తుండగా దారిలో ఈ చిన్న జాతి వ్యక్తి స్వామి, ఇప్పుడు నా పరువు, నా ధర్మం అన్ని మీరిచ్చే తీర్పు పైన ఆధారపడున్నాయి. రామ్జీ, నిజానికి నువ్వొక పైకి మంచిగా కనిపించే నీచమైన వాడివి. అయినా కూడా న్యాయం అందరికీ సమానంగా అందాలి. కనుక నీ వాదన కూడా వినిపించు. నేను ఇవాళ ఉదయం పాలు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాను. అవి తీసుకొని తిరిగి వస్తుండగా ఈమె ఎదురుగా వచ్చి ఈమె నాతో తప్పుగా ప్రవర్తించింది. ఆ తర్వాత జనాల్ని పిలిచి నన్ను ఇరికించింది. వాళ్ళతో చెప్పింది నేను ఈమెతో తప్పుగా ప్రవర్తించానని. అంటే ఈ మహిళ నీతో తప్పుగా ప్రవర్తించిందా? అరే, మేము మొదటిసారి వింటున్నాం.
ఒక స్త్రీ అలా చేసిందని. మీరు నా మాట నమ్మండి, నేను చెప్పేది నిజం. నీ దగ్గర ఏదైనా రుజువుందా? ఈ అమ్మాయి అబద్ధం చెప్తుందని నువ్వు నిజం చెప్తున్నావని. చూడండి, మీరందరూ ఇన్ని సుమారుగా 1 సంవత్సరం నుంచి ఎరుగుదరు. ఇక నేను ఎన్నో సంవత్సరాలుగా ఇంతో కలిసి బతుకుతున్నాను. ఈయన ఎన్నటికీ అలా చేయరు. అయితే ప్రేమకి కోరికకు మధ్య ఉన్న తేడా అదే. ఒకవైపు భార్య నిష్కల్మషమైన ప్రేమ, ఆమె దుర్మార్గుడు తిరుగుబోతువాడైన తన భర్త పక్షాన విశ్వాసాన్ని చాటుకుంటుంది. ఇక మరోవైపు కోరికల మంటల్లో కాలిపోతున్న ఈ తిరుగుబోతు మనిషి ఇది కొంచెం కూడా ఆలోచించలేదు. భగవంతుడు దాసిని చెడు దృష్టితో చూడటం ఎంత ఘోర పాపం అవుతుందోనని. ఈ పాపానికి ఇతనికి శిక్ష పడితే రాసిందే. సర్పంచ్ గారు చాలా సరిగ్గా చెప్పారు. ఇతనికి కఠినాతి కఠినమైన శిక్ష పడి తీరాలి. ఏమంటారు? కానీ అసలు తప్పెవరిది, మా నాన్నదా లేక అక్కదా? అసలు ఎలా చెప్పగలరు ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో? భీమ్ చెప్పింది నిజమే. నేను ఒట్టేసి మరీ చెప్తున్నాను, ఇది అబద్ధం కాదు. నేను జీవితం అంతా భగవంతుడికి దాసినై ఆయనకి సేవలు చేశాను. ఒకవేళ నేను ఇప్పుడు అబద్ధం చెప్తే కనుక ఇప్పటికిప్పుడే నా ప్రాణాలు పోతాయి. తను అబద్ధం చెప్తుంది. అగో, అంటే నువ్వు చెప్పదలుచుకున్నదేమిటి? ఈమె దేవుడి మీద అబద్ధపు ప్రమాణాలు చేసిందనా? అవును, ఈమె అబద్ధం చెప్తుంది. నోర్ముయ్. ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే నమ్మకపో. మా నమ్మకాన్ని ఈ విధంగా అవమానించవద్దు. మాలో ఎవరూ కూడా అలా చెయ్యరు. ఎప్పుడు దేవుడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పరు. పైగా ఈమె దేవదాసి. దేవుడి మీద అబద్ధపు ప్రమాణం ఎందుకు చేస్తుంది? ఒకవేళ ఈమె అబద్ధపు ఒట్టు వేసుంటే అప్పుడు ఇక్కడికిక్కడే చచ్చిపోయేది. ఇదిగో ఇది ఆ భగవంతుడికి సమర్పించిన మాల. దీన్ని మా అమ్మకిచ్చింది. మా అమ్మ నాకిచ్చింది. ఈ రోజు దాకా నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ మాలను చేతిలో పట్టుకొని నేను భరించాను. నా కొడుకు జబ్బు చేసి ఆసుపత్రిలో ఉన్నప్పుడు అప్పుడు నేను ఈ మాలని నా చేతిలో పట్టుకొని ప్రార్థన చేశాను. అప్పుడు నా బిడ్డకి తెల్లారే కల్లా తగ్గిపోయింది. ఇక నా భర్త చనిపోయిన తర్వాత ఎలా అనిపించిందంటే మీరు నమ్మరు గాని ఈ మాల నాతో చెప్పేది నేను నీకు తోడుగా ఉన్నానని. ఇది నాకు దైవం. నా దైవం అంటే నాకు చాలా నమ్మకం, చాలా నమ్మకం. కానీ స్వామి, పంచాయతీలో మనం ఇది ఎలా నిరూపించగలం? రామ్జీ దోషని సాక్ష్యం చూడు, పంచాయతీకి ఎవరైతే వస్తారో వాళ్లలో ధర్మం పట్ల విశ్వాసం గలవాళ్లే ఉంటారు. అందుకని నువ్వు ప్రతి మాటకి ధర్మాన్ని అడ్డుపెట్టాలి. జనాల్ని ధర్మం పేరు చెప్పి ఉద్వేగపరచాలి. అప్పుడు వాళ్లలో ఎవరో ఒకరు వచ్చి ధర్మానికి కొమ్ము కాస్తారు. వాళ్ల భుజం మీదే తుపాకీ పెట్టి మనం కాల్చాలి. ఏ గుంపులోనైనా
అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు.